బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హ్యాగ్ మీద గృహహింస కేసు పెట్టింది. గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడేందుకు గాను ఈ కేసు పెట్టిందట ఆవిడ. ముంబైలోని ఓ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు సెలీనా దాఖలు చేసిన పిటిషన్ వచ్చింది. అప్పుడు బయటకు వచ్చింది ఈ అంశం. దీన్ని పరిశీలించిన అనంతరం పీటర్ హ్యాగ్కి నోటీసులు జారీ చేయబోతున్నారు. అయితే ఆస్ట్రేలియాలో పీటర్ కస్టడీలో ఉన్న తన పిల్లల్ని కలిసేందుకు కూడా అతను అవకాశం ఇవ్వడం లేదని సెలీనా తన పిటిషన్లో చెప్పుకొచ్చింది. వాళ్ళతో వర్చువల్గా మాట్లాడే అవకాశం అయినా కల్పించాలని కోరుకొచ్చింది. పీటర్ నుంచి నెలకు 10 లక్షల భరణంతో పాటు 50 కోట్ల పరిహారం ఇప్పించాలని అడిగింది. దీని మీద డిసెంబర్ 12న తదుపరి విచారణ జరగబోతోంది. సెలీనా జైట్లీ, పీటర్ హ్యాగ్ 2011లో ఆస్ట్రియాలో పెళ్లి చేసుకున్నారు. 2012లో జైట్లీ 2 కవల పిల్లలకి జన్మనిచ్చింది. కొన్నేళ్ల తర్వాత ఈ జంటకు మరోసారి కవలలు పుట్టారు. అయితే అనారోగ్య కారణాలతో వాళ్ళలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సెలీనా జైట్లీ తెలుగు ప్రేక్షకులకు సంబంధించి ఈ సూర్యం సినిమాలో 2004లో వచ్చింది. మంచు విష్ణుతో కలిసి నటించింది. అయితే ఇప్పుడు అతన్ని ఇక్కడికి తీసుకురావడం ఇది సాధ్యమా అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.